దయచేసి నీ కోపానికి కారణం ఏంటో చెప్పు. నేనేం తప్పు చేశానో తెలియక నాలో నేనే కుమిలిపోతున్నాను. తెలుసుకుని ఏం చేస్తావు? ఇంకొకసారి తప్పు దొరకకుండా జాగ్రత్త పడతావు, అంతే కదా? నువ్వెన్నైనా చెప్పు, అమెరికాలో పెరిగినా అనకాపల్లిలో పెరిగినా ఆడపిల్ల ఆడపిల్లే. తనుండాల్సిన హద్దుల్లో తనుంటే మంచిది. ఈ విషయం ఆ పిల్లకి అర్థమయ్యేలా చెప్పాలి. అమ్మా. నీలా, ఎలా ఉన్నావమ్మా? నాకేంటమ్మా, చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నానమ్మా. నీతో మాట్లాడి చాలా రోజులైంది, అందుకే ఫోన్ చేశాను. నువ్వేంటి ఈ మధ్య ఫోనే చేయడం లేదు? ఈ అమ్మతో మాట్లాడాలనిపించడం లేదా? అలా ఏం కాదమ్మా, ఏవో పనుల్లో పడి మర్చిపోయాను. నాకు మాత్రం నువ్వే గుర్తొస్తున్నావు నీలా. నీ బాగోగులు దగ్గరుండి చూసుకోలేకపోతున్నానే అనిపిస్తుంది. దుర్గా సూర్యలు నిన్ను బాగా చూసుకుంటారన్న నమ్మకంతో నేనిక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. కానీ నా మనసంతా నీ మీదే ఉందమ్మా. నీకక్కడ ఏం ప్రాబ్లం లేదు కదా? నా గురించి నువ్వేం టెన్షన్ పెట్టుకోకమ్మా, నేను బానే ఉన్నాను. అవును, మైథిలి ఎలా ఉంది? బాగుంది నీలా. ఆఫీస్ వర్క్తో బిజీగా ఉంటుంది. సుబ్బు మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు. అతని దగ్గర ఉన్నంతకాలం మాకెలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇప్పుడు మైథిలి గురించి నాకెలాంటి టెన్షన్ లేదు. నిన్నే ఓసారి చూడాలనిపిస్తోంది. వీలు చూసుకొనొస్తాను. అమ్మా, నా మీద బెంగ పెట్టుకొని నువ్వు అర్జెంటుకి రావాల్సిన అవసరమేం లేదమ్మా. పనులన్నీ చూసుకునేరా. ఇక్కడ నాకేం పనులున్నాయి నీలా? అంటే మైథిలికి కూడా ఫ్రీ టైం దొరికితే ఇద్దరూ కలిసి రావచ్చు కదా అని. తను మళ్ళీ అక్కడికి రాలేదులే, రాకూడదు కూడా. నేనే వస్తాను. సూర్య ఎలా ఉన్నాడు? బాగున్నాడమ్మా, చాలా బాగున్నాడు. ఇంట్లోనే ఉన్నాడా? ఒకసారి ఫోన్ ఇవ్వు. అతనితో మాట్లాడి కూడా చాలా రోజులైంది. అది అమ్మా, తను. ఇవ్వమ్మా. అమ్మా, ఒక్క నిమిషం. బావా, అమ్మ నీతో మాట్లాడుతుందంట, లైన్లో ఉంది. హలో ఆంటీ. ఎలా ఉన్నావు సూర్య? చాలా బాగున్నాను ఆంటీ. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. నీలని మీరు చాలా బాగా చూసుకుంటున్నారట. నాకు చాలా సంతోషంగా ఉంది. నీలకి మీరున్నారన్న ధైర్యంతోనే
నేను మైథిల్తో ఉండగలుగుతున్నాను. నీల వల్ల మీకేం ఇబ్బంది లేదు కదా? అదేంటి బాబు, ఏం మాట్లాడడం లేదు? మీరిద్దరూ సంతోషంగానే ఉన్నారు కదా? మేం సంతోషంగానే ఉన్నాం ఆంటీ, మీరు కంగారు పడకండి. మరి ఎందుకు నువ్వింత ఇబ్బందిగా మాట్లాడుతున్నావు? పర్వాలేదు, చెప్పు సూర్య. మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? గొడవ అలాంటిదేం లేదంటీ. నేనేదో వర్క్ టెన్షన్లో ఉండి మాట్లాడుతున్నాను. దుర్గాప్రియ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఆంటీ? సరే ఆంటీ, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, ఉంటాను. అలాగే బాబు. అమ్మా, ఏమైందమ్మా? మీరిద్దరూ అలా పొడిపొడిగా మాట్లాడుతున్నారేంటి? ఏం జరిగింది? ఏం లేదమ్మా. లేదు నీలా, మీ మాట తీరు చూస్తేనే అర్థం అవుతోంది ఏదో గొడవ జరిగిందని. నాకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటావు? చెప్పుకునేంత పెద్ద గొడవలేం కాదమ్మా, ఏదో చిన్న డిస్టర్బెన్స్ అంతే. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అని తీసిపారేకు నీలా. ఇలాంటి చిన్న చిన్న సమస్యలే రేపు పెద్దగా మారే అవకాశం ఉంది. అంత దూరం వెళ్ళనివ్వకు. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ జరిగిన దాని గురించి మీరిద్దరూ కూర్చుని క్లియర్గా మాట్లాడుకోండి. అప్పుడే మీ మనసులో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. లేదంటే జీవితం నరకంలా మారిపోతుంది. సూర్య చాలా మంచివాడు, నిన్నర్థం చేసుకుంటాడు. ఏదున్నా అతనితో ఓపెన్గా చెప్పేయ్. ఒకవేళ అతనితో నీకేదన్నా ఇబ్బందున్నా ఓపిగ్గా భరించు. సమస్యలు అవే సర్దుకుంటాయి. అర్థమైందా? సరే నీలా, ఉంటాను. జాగ్రత్తమ్మా. నీలా, ఎవరితో మాట్లాడుతున్నావు? దుర్గా ఫోన్ చేసిందా? కాదు పిన్ని, మా అమ్మ. ఓహో, తులసియా? ఎలా ఉందట? బావుందంట, నన్ను చూడాలనిపిస్తుందంటుంది. కొంపదీసి మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవ గురించి మీ అమ్మతో చెప్పేశావా ఏంటి? నేను చెప్పలేదు పిన్ని, కానీ మా మాటల్ని బట్టి అమ్మే కనిపెట్టేసింది. అయ్యో, ఇప్పుడెలా నీలా? నేనేం క్లియర్గా చెప్పలేదు పిన్ని, చిన్న గొడవే అని మేనేజ్ చేశాను. నువ్వు మేనేజ్ చేస్తే మీ అమ్మ నమ్మేస్తుందనుకుంటున్నావా? మీ మాటల్ని బట్టి ఏదో జరిగింది అని పసిగట్టిన మీ అమ్మ నువ్వు చెప్పేది అబద్ధమని తెలుసుకోలేదనుకుంటున్నావా? నాకు తెలిసి తనిక నుంచి నీ గురించే ఆలోచిస్తుంది నీలా. ప్రశాంతంగా ఉండలేదు.
చేయమంటారు పిన్ని? ఎలాగోలా సూర్యని కన్విన్స్ చేసి మళ్ళీ మీ ఇద్దరూ కలిసి సంతోషంగా తులసితో మాట్లాడితేనే తన మనసు కుదుటపడుతుంది నీలా. అదెలా సాధ్యమవుతుంది పిన్ని? బావ నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడటం లేదు. మగాడన్నాక కాస్త బెట్టుగానే ఉంటాడు నీలా. నువ్వే సర్దుకుపోవాలి. అతని దగ్గరికి రానివ్వట్లేదని నువ్వు దూరంగా ఉన్నావనుకో, మీ ఇద్దరి మధ్య శాశ్వతంగా దూరం పెరిగిపోతుంది. అలా జరగకూడదు అంటే నువ్వే సమయం చూసి సూర్యతో మాట్లాడడానికి ప్రయత్నించు. నీ మనసులో ఏముందో అతని మనసులో ఏముందో అంత క్లియర్గా మాట్లాడుకోండమ్మా. అప్పుడే ప్రాబ్లం క్లియర్ అవుతుంది. పోనీ నీకంత ఇబ్బందిగా ఉంటే చెప్పు, నేను వెళ్ళి సూర్యతో మాట్లాడతానమ్మా. వద్దు పిన్ని. భార్యాభర్తల మధ్య ఇంకొక రాయబారం నడిపితే సమస్య ఇంకా పెద్దదవుతుంది. నేనే వీలు చూసుకొని మాట్లాడతాను. అలాగే. ఎవరికి పడితే వాళ్ళకి కాఫీ ఇవ్వాల్సి వస్తుంది. బాధపడకు బాలు, ఇటువ్వు. శశి, 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 శశి ఎక్కడున్నావు? త్వరగా రా. ఏంటి సూర్య? నువ్వేంటి ఇంకా ఇలాగే ఉన్నావు? త్వరగా రెడీ అవ్వు, ఇద్దరం బయటకు వెళ్దాం. బయటకా? వావ్, సడన్ గా ఈ ప్రోగ్రామ్ ఏంటి సూర్య? సడన్ గా ఏంటి? ఇప్పటి వరకు నేను ఎక్కడికి తీసుకెళ్లేదు కదా. అందుకే ఈరోజు పనులన్నీ మానుకొని నా టైం మొత్తం నీతో స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యాను. థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో కూర్చుని కూర్చుని బోర్ కొడుతుంది. ఎలా టైం పాస్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. నా ఫీలింగ్స్ ని నువ్వు బాగా అర్థం చేసుకున్నావు. సరే పద, ఈ అందాల బొమ్మకి హైదరాబాద్లోని అందాలన్నీ చూపిస్తాను. జస్ట్ 5 minutes. I will write back, okay? ఓకే. శశి త్వరగా రా. వస్తున్నా. ఐఎమ్ రెడీ, లెట్స్ గో. బేబీ, ఎక్కడికి బయలుదేరావు? సూర్య నాకు హైదరాబాద్ అంతా చూపిస్తాడంట మమ్మీ. నాకెంత ఎగ్జైటింగ్ గా ఉందో. అదేంటి సూర్య, నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లేదా? ఆఫీస్దే ఉందంటే రోజు ఉండేది కదా, కానీ ఆనందాన్ని మనమే వెతుక్కుంటూ వెళ్ళాలి. అది కాదు సూర్య, సండే రోజు తీసుకెళ్ళొచ్చు కదా, వీక్ డేస్లో ఎందుకు? మనసుకి ఏదనిపిస్తే చేసేయాలి. ఎవరికోసమో దేనికోసమో మన అభిప్రాయాలు మార్చుకొని బ్రతకాల్సిన అవసరం లేదు. రాజీపడి బ్రతకడం నాకిష్టం లేదాంటీ. ఏంటి సూర్య, అసలు సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? సంబంధం ఉందాంటీ,
అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైంది, చాలు. అమ్మా అయినా నువ్వేంటి? తనే నన్ను బయటికి తీసుకెళ్తానంటుంటే ఆఫీసు ఆవకాయంటూ అడ్డుపడుతున్నావు. కావాలంటే వచ్చాక సూర్యకి ఆఫీస్ వర్క్ లో నేను హెల్ప్ చేస్తానమ్మా. అది కాదు బేబీ. ముందు మమ్మల్ని వెళ్ళనివ్వు. రా సూర్య. సూర్య, ఏంటి షూస్ అంత డర్టీగా ఉన్నాయి? రోజు ఇవే వేసుకుని ఆఫీస్కి వెళ్తున్నావా? ఏం చేయమంటావు? ఇంట్లోనూ చెత్తే, బయటైనా చెత్తే. క్లీన్ చేసి చేసి ఓపిక నశించింది. నీకు ఓపిక లేకపోతే కనీసం నీలైనా చూసుకోవాలి కదా. తనకు అంత టైం ఎక్కడుంది శశి? నాకన్నా చాలా ముఖ్యమైన పనులున్నాయి తనకి. కాబోయే చైర్మన్వి, కాలికి వేసుకునే షూస్ కూడా నీట్గా లేకపోతే ఎంత ఇన్సల్టింగ్గా ఉంటుంది. నువ్వెలా వేసుకున్నావా గాని వాటిని చూస్తుంటే నాకే ఏదోలా ఉంది. ఒక్క నిమిషం ఉండు. ఏ స్వాతిమత్యం, ఆ క్లాత్తో ఈ షూస్ ఒకసారి క్లీన్ చేయి. ఏంటలా చూస్తున్నావు? నేను షూస్ని తయారు చేయమనలేదు, క్లీన్ చేయమన్నానంతే. బాలు, ఆ క్లాత్ ఇలా ఇవ్వు, నేను క్లీన్ చేస్తాను. వద్దు నీలా, నేను తుడుస్తానులే. మన సూర్యే కదా, తప్పే ఉంది. రే, ఎదురయ్యే మలుపులెవరికెరుకా, నిన్ను కన్నోళ్ళ గుండె పగులుతున్నా, నీ కన్నీళ్ళ కడలి పొంగుతున్నా, కానీ అవే నీ గమ్యమేది అయినా, నీ పయనమే చేరుదాకా. ఎగిరేవో సీతాకోక చిలక, ఎదురయ్యే మలుపుల. వావ్, సూపర్ గా తుడిచావు బాలు. ఇప్పుడు జెంటిల్మెన్లా ఉన్నావు. లెట్స్ గో, కమ్. అమ్మా నీలా, ఏమీ అనుకోవద్దమ్మా. అమెరికన్ కల్చర్లో పెరిగిన పిల్ల కదా, ఎదుటివాళ్లు ఎలా ఫీల్ అవుతారో అని కూడా ఆలోచించకుండా మనసులో మాట మొహం మీదే చెప్పేస్తుంది. పర్వాలేదు పిన్ని, అయినా నేను కరెక్ట్గా ఉండుంటే నన్ను ఆ మాట అనుండేది కాదు కదా. అమ్మా, బేబమ్మ గారు ఏమో అనుకున్నా, మిమ్మల్ని మించిపోయారు. ఏమి ట్విస్ట్ ఇచ్చారమ్మా.
స్వాతిమత్యం, ఆ క్లాత్తో ఈ షూస్ ఒకసారి క్లీన్ చేయి. బాలు, బాధపడకురా. అమెరికాలో పెరిగిన పిల్ల, పైగా మన అతిథి. తనేమన్నా పట్టించుకోకూడదని నీకు ముందే చెప్పాను కదరా. తను నీతో షూ పాలిష్ చేయించడం తప్పే. నాకు చాలా కోపం వచ్చింది. నువ్వు కూడా నా కోసమే అవమానాన్ని భరించావని తెలుసు. అప్పుడు అంత ఓపిగ్గా ఉన్నావు. ఇప్పుడెందుకురా బాధపడుతున్నావు? నేను బాధపడేది నాకు అవమానం జరిగిందని కాదు నీలా, నీ కాపురం ఎక్కడ చెడిపోతుందో అని. నా కాపురానికి ఏమైందిరా? ఏం కాకూడదనే నా బాధ. మనసులో నీ మీద ఏదో కోపం పెట్టుకొని సూర్య కావాలనే ఆ పిల్లతో చనువుగా ఉంటున్నాడు. ఆ పిల్ల కూడా సూర్య విషయంలో చాలా చొరవ తీసుకుంటుంది. మీ ఇద్దరి మధ్య శాశ్వతంగా దూరం పెరిగిపోతుందేమోనని భయంగా ఉంది నీలా. ఇప్పుడు బాధపడే ఏం లాభం? అసలు దీని అంతటికీ కారణం నువ్వే. ప్రియా, ఏంటి నువ్వనేది? బాలు మొదటి నుంచి తన లిమిట్స్ లో ఉండుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చుండేది కాదు.